शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగస్టు మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే సూర్యుడు 7వ 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు 6, 7, 8 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 7వ స్థానంలో ఉచ్చస్థుడై ఉన్నాడు గనక చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు 3య స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు 2వ స్థానం, కేతు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఈ సంచారము తదనుగుణంగా స్థానాలను మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే 17వ తారీఖు వరకు 7వ స్థానంలో సంచారం సూర్యుడు కనుక మహిళలు భర్తతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, కొంత అవగాహనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనము మెదిలినట్టయితే ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉంటుంది కుటుంబం లోపల. మీరు కూడాను సౌఖ్యంగా ఉంటారు. ఇక 17 తర్వాత 8వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. 8వ స్థానం ముఖ్యంగా మనకు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పనుల లోపల ఆలస్యము ఇలాంటివి కలిగించే అవకాశాలు ఉంటాయి. కనుక వాహన మూలకంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల విషయం లోపల అనవసరమైనవి అని మీరు భావించినట్టయితే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి.
అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. ఇక కుజుడు మట్టుకు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు శత్రువులపైన విజయాన్ని మీరు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఒక పక్కన ఉన్నప్పటికీ మీరు సంతోషంగానే ఉంటారు. కనుక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా విజయాలను మీరు పొందేటువంటి అవకాశము ఉంది. ఒప్పందాలు చేసుకుంటారు. పార్ట్నర్స్తో అనుకూలమైనటువంటి వ్యవహారం ఉంటుంది. ఇకపోతే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ కానివ్వండి, బ్యాంకింగ్ వ్యవహారాలలో కానివ్వండి, కొంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. ఇకపోతే గురువు 7వ స్థానంలో ఉన్నాడు. వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు వివాహము ఈ మాసం లోపల కుదురుతుంది. శుభకార్యాలకు మీరు హాజరవుతారు. పార్ట్నర్స్తో సత్సంబంధాలు ఉంటాయి. కుటుంబంలో మీకు ఒక శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. జీవన విధానం లోపల కూడాను చాలా మార్పులు సంభవించేటువంటి అవకాశం కనబడుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఇక ధైర్యంతో మీరు ముందుకు వెళతారు. మీ లోపల ఈ మాసంలో ఒక క్రమశిక్షణను ఇస్తాడు శనైశ్వరుడు. తదనుగుణంగా మీరు ప్రణాళికాయుతంగా పనులు చేయడము, తద్వారా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, తదనుగుణంగా మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలు కొత్త ఒప్పందాలు చేసుకోవడము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము. ఇక పెళ్ళైనటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే భర్త, కుటుంబ పెద్దలు, పిల్లల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వివాహ ప్రయత్నము అనుకూలిస్తుంది. మంచి సంబంధము కుదురుతుంది. ఈ మాసంలో వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. సంతానం విషయం లోపల సంతృప్తిగా ఉంటారు. ఈ మాసం లోపల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెట్టుబడుల విషయం లోపల దీర్ఘకాల ప్రయోజనాలను ఆశించి మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం బాగా ఉంది ఈ మాసం లోపల. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఆగస్టు మాసము మహిళలకు ముఖ్యంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కుటుంబం లోపల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక
ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహువు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహువు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి. గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.